తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ఇక ఎన్నికలకు ముందే జాగ్రత్త పడి కొంతమంది పార్టీ మారారు. ఇక వారిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన వెంటనే పార్టీ మారాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక దీనికోసం టీడీపీకి లోపాయకారిగా సందేశాలు పంపుతున్నారు. అయితే ఇక టీడీపీ అధినేత అయిన సీఎం చంద్రబాబు పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉండడంతో ఇక వాటిపై దృష్టి పెట్టలేకపోయారు. మరోవైపు వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేసే చర్యలో భాగంగా కొంతమంది నేతలను టీడీపీలోకి చేర్చుకోవాలి అనుకుంటున్నట్లుగా సమాచారం. అయితే చేరాలనుకునే వారి ట్రాక్ రికార్డును బట్టి ఆహ్వానించాలనుకుంటున్నారు. ఇక సీరియస్ అవినీతి ఆరోపణలున్న నేతలను కూడా గతంలో టీడీపీ వారిని వేధించిన బ్యాచ్ ను కూడా ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం అంతోంది. ఇక జిల్లాకు కనీసం 1/2 మంది నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇక మొత్తం వ్యవహారం పార్టీ అధినేత జగన్ రెడ్డి దృష్టికి చేరింది. ఇక వెళ్లే వాళ్ళని వెళ్ళనివ్వమన్నట్లుగా జగన్ కూడా వ్యాఖ్యానించారని కూడా సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరోవైపు వెళ్ళదలుచుకున్న వాళ్ళని ఎవరూ ఆపలేరని ఆయన అంటున్నారట. ఇక పైగా అటు వెళ్లే వాళ్ళు ఎటు కాకుండా పోతారని ఆయన శాపనార్థాలు కూడా పెడుతున్నారట. ఇక ఇప్పటికే కొందరికి ఫోన్లు కూడా వచ్చాయని, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని కూడా జగన్ వ్యాఖ్యానిస్తున్నారని తెలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.